కూడా సుస్వాగత నమస్సుమాంజలి. మీ అందరికీ తెలుసు, మొల్ల జయంతి సందర్భంగా ఈ మహా కార్యక్రమాన్ని చేపట్టాలని మన సంఘం భావించింది. కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్దిగా వాయిదా పడి ఈ రోజుకి ఆ అవకాశం వచ్చింది. మీ అందరూ పేపర్లో చూసుంటారు, ఏపీటీఎఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఒక శాలివాహనుడు ఎన్నిక కావడం మనందరికీ కూడా గర్వకారణం. ఉపాధ్యాయ సంఘాల చరిత్రలో రాష్ట్ర స్థాయి నాయకత్వాన్ని వహించడం ఇదే మొదటిసారి. అలాంటి ఒక మహా అవకాశం ఈ రోజున ఒక తురుపు ముక్కకు వచ్చింది. అది మన అందరికీ కూడా గర్వకారణం. అదేవిధంగా ఏపీ ఎన్జీజీఓస్ ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అండ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్లో కూడా ఎప్పుడూ కూడా అగ్రవర్ణ కుల ఆధిపత్యమే ఉండేది. ఈ రోజున సమాజంలో ఎవరైతే ఆధిపత్యం వహిస్తూ ఉన్నారో ఉద్యోగ సంఘాల్లో కూడా ఆయా ఆధిపత్యాలు కొనసాగుతూ ఉన్నటువంటి క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేవలం 2 శాలివాహనులే జిల్లా అధ్యక్షులు కాగలిగారు. అందులో మన ఘంటసాల శ్రీనివాసరావు గారు ఒకరు. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక వర్గాల సమైక్యకి జేఏసీ కూడా చైర్మన్ కాగలిగారు. ఇలా అరుదైనటువంటి విజయాలని సొంతం చేసుకున్నటువంటి మన శాలివాహన సోదరులిద్దరికీ కూడా ఈరోజు సన్మానం చేసుకోవడము అంటే మనల్ని మనం సన్మానించుకున్నట్లే, మన జాతిని మనం గౌరవించుకున్నట్లే, సమాజానికి ఒక ఇండికేషన్ ఇస్తున్నట్లే. అరే బాబు, మాలో కూడా సత్తా ఉన్నవాళ్ళు ఉన్నారు, మేము సైతం ఏమైనా చేయగలం. శ్రీ మహాశయుడు చెప్పినట్టుగా, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవుష్టికి అసులు ఒక్కటి ధారపోశాను. కాబట్టి మాలో కూడా ఇలాంటి తురుపు ముక్కలు ఉన్నారురా బాబు అని మిగతా సమాజానికి అగ్రవర్ణాలకు కూడా ఒక మెసేజ్ ఇచ్చినట్లయింది ఇలాంటి కార్యక్రమాల వల్ల. మరి ఇలాంటి ఒక మంచి పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమంలో ప్రారంభ ఉపన్యాసం చేయవలసినదిగా గౌరవనీయులు శ్రీ వెంకటేశ్వరరావు గారు, రిటైర్డ్ లెక్చరర్ గారు, వారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. ప్రారంభ ఉపన్యాసం ఇది మన స్లోగన్. మనం ఏ కులం కంటే తక్కువ కాదు అని మాటల్లో కాకుండా మనసులో ఆ ప్రవర్తన ఉండాలి. ఇప్పుడే శ్రీనివాస్ గారు అధ్యక్షులు చెప్పినట్టు ముందు కుర్చీలు ఉంటే వెనక్కి వెళ్తాం. అది మన బిహేవియర్. చెప్పానుగా, వెనకబడ్డ తరగతులు ఆ కోవకు చెందిన వాళ్ళం కాబట్టి ఇలాగే ఉంటుంది. కాదు, ఎవరొచ్చినా ఏ కులం వాళ్ళు వచ్చినా ముందు ఉంటే మనం ముందుకెళ్ళి కూర్చుందాం, తప్పలేదు. మనకు అది అలవాటైపోయింది, నరాన రక్తంలో జీర్ణించుకుపోయింది. మనం లేచి కూడా అగ్రవర్ణాల వాళ్ళు ఎవరన్నా కూర్చోండి సార్, కూర్చోండి సార్, కూర్చోండి సార్, నేను వెంటపోతాను సార్. ఎందుకు అంటాను చూడండి. ఎవరికంటే తక్కువగా ఉన్నామండి మనం? ఏం లేదు. సరే, సభాధ్యక్షులు నారాయణ గారికి, కేవీఎస్ నారాయణ గారికి, సన్మాన గ్రహీతలు మన బసవలింగారావు గారు అండ్ ఘంటసాల శ్రీనివాసరావు గారికి, డయాస్ మీద ఉన్నటువంటి అధ్యక్షులు, పూర్వ అధ్యక్షులు, రిటైర్డ్ ప్రిన్సిపల్ గారు, వీరందరికీ, మరియు ఆసీనులైనటువంటి శాలివాహన సోదర సోదరి మణులకు శుభోదయం, నా హృదయపూర్వక ఆహ్వానం. గత 2-3 ఏళ్లుగా ప్రభుత్వం కూడా ఈ సెలబ్రేషన్ నిర్వహిస్తూ ఉంది. పోయిన సంవత్సరం వెళ్ళాం, ఈ సంవత్సరం కూడా వెళ్ళాం. కలెక్టరేట్లో మల్లమాంబ జయంతిని గవర్నమెంట్ తరఫున జరుపుతా ఉన్నారు.